ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అక్కల్కోట్ స్వామి ప్రభు యొక్క నివాసం మాణిక్ నగర్లో స్థిరమైన తర్వాత అన్ని రకాల ప్రజలు ప్రభు యొక్క దర్శనానికి రావడం ప్రారంభమైంది. రాజవంశానికి చెందిన వారు, శ్రీమంతులు, షావుకారులు, దేశ్ముఖ్, దేశపాండే ఇలా పెద్దవారే కాకుండా సాధువులు, సంతులు, బైరాగులు, గోసాయిలు, బ్రహ్మచారులు, సన్యాసులు, శాస్త్రులు, వైదికులు, పురాణీకులు, హరిదాసులు, గాయకులు, నాయకులు అన్ని రకాల వారు రాసాగారు. అక్కల్కోట్ స్వామి సచ్చరిత్రలో ప్రభువు గురించి పద్య రూపంలో ఇచ్చిన వివరాలు మేము భక్తులకు వివరంగా మాటల్లో వ్రాస్తున్నాము. మొఘలాయుల కాలంలో హుమానాబాద్కి దగ్గరలో మాణిక్ నగర్ అనే సుందరమైన ప్రదేశం ఉంది. అక్కడ మాణిక్ ప్రభు అనే సిద్ధపురుషుడు నివాసం ఉండేవారు. దయా, క్షమ, శాంతి, భక్తి, జ్ఞాన సహిత విరాగి అయి రాగద్వేషాలను పరిత్యజించి బాల్యావస్థ నుండి సంసారాన్ని పరిత్యజించి బ్రహ్మానందంలో మునిగి కళ్యాణీ నగరాన్ని ఉద్ధరించి మాణిక్ నగరాన్ని నిర్మించి దానిని తపస్థానంగా చేసుకుని శుద్ధ భావనతో వేల మందికి దర్శనం ఇచ్చేవారు. వారి వద్దకు వైదికులు, పండితులు, హరిదాసులు, గాయకులు, జ్యోతిష్యులు, శ్రీమంతులు, గృహస్థులు, షావుకారులు, వ్యాపారులు మొదలైన వారు వచ్చేవారు. పైన వివరించిన విధంగా పెద్ద పెద్ద సాధువులు, సంతులు, మహంతులు, సన్యాసులు నిరంతరాయంగా వస్తూ ఉండేవారు. మహారాష్ట్రలో ఆ కాలంలో సత్పురుషులకు ఇతర సత్పురుషులతో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో మహారాష్ట్రలోని ప్రముఖ సత్పురుషుల్లో అక్కల్కోట్ స్వామి, మీరజ్కి చెందిన అన్నాబువా మహారాజ్, కోల్హాపూర్కి చెందిన కృష్ణస్వామి ఉరఫ్ కుంభార్ స్వామి మరియు యశ్వంతరావు దేవ్మామ్ లేదార్ ఈ నలుగురు ప్రముఖులు ప్రభు యొక్క సమకాలీనులు. ఆ ఐదుగురిలో ప్రభువు అగ్రగణ్యులు అనడానికి ఏ విధమైన సందేహం లేదు. ప్రభువు చిన్ననాటి నుండి ఉన్న అలౌకిక సామర్థ్యం, దివ్య తేజస్సు, కఠినమైన వైరాగ్యము, అసామాన్యమైన జ్ఞానము, అప్రతిహతమైన కర్తృత్వ శక్తిని చూస్తే సహజంగానే పై విషయం నిజమనిపిస్తుంది. సమర్థుల కాలంలో ఏ విధంగా సమర్థుల వారు శ్రేష్టమైన వారో అలాగే ప్రభు కాలంలో ప్రభు శ్రేష్టమైన వారుగా గౌరవింపబడేవారు. ప్రభు దర్శనం కోసం ఆ కాలంలో అందరూ సత్పురుషులు వచ్చేవారు. అక్కల్కోట్ ప్రజలకు, అక్కడి రాజదర్బార్కు చెందిన అధికారులకు మాణిక్ నగర్తో విశేషమైన సంబంధం ఉండేది. ఆ దర్బార్లోని గ్రామంలోని చాలామంది ప్రభు దర్బార్కు వస్తూ పోతూ ఉండేవారు. అక్కడి రాజావారు ప్రభు వద్దకు ఛత్రం, పల్లకి పంపారు. ప్రభు అక్కల్కోట్కు రావాలని వారికి కోరికగా ఉండేది. అందుకని ఆ సామాను పంపించారు. ప్రభు ఇక ముందు ఎప్పుడైనా వస్తానని చెప్పి వారిని తిరిగి పంపించారు. అక్కల్కోట్ జనంతో పాటు రాజుగారికి కూడా ప్రభువు అక్కల్కోట్ రావాలని ఆతృతగా ఉండేది. తర్వాత తమ ఊరికి వస్తానని మాట ఇవ్వడం వల్ల ప్రభు రాక కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు. అక్కల్కోట్ సంస్థాన ప్రతినిధి అయిన బాబా సబ్ నిస్ ప్రభువును తమ గురువుగా అక్కల్కోట్ తీసుకువెళ్లేందుకు వచ్చిరి. అదే సమయంలో ఒక తేజోమయ సత్పురుషులు ప్రభుదర్శనానికి మాణిక్ నగర్ వచ్చి ఉండిరి. వీరు దిగంబరులై దృఢకాయులై ఉండిరి. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడేవారు కాదు. ప్రభు మహారాజ్ గారు వారితో 3 రోజులు ఏకాంత చర్చ జరిపారు. ప్రభు వారిని తమ సోదరులుగా భావించేవారు. ప్రభు ప్రేమకు స్వామి ముగ్ధులై తను మాణిక్ నగర్లో ఉంటామని తమ ఇష్టాన్ని తెలియచేశారు. అప్పుడు ప్రభు వృక్షం కింద వృక్షం పెరగదని చెబుతూ బాబా సబ్నీస్ గారికి వీరే మీ సద్గురువులు, మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి వారిని అక్కల్కోట్కు తీసుకువెళ్లమని చెప్పి పంపించారు. ఆ సత్పురుషులే అక్కల్కోట్ స్వామి సమర్థులు. అక్కల్కోట్ నుండి పల్లకి, ఛత్రం మొదలైనవి వచ్చిన సమయంలో శంకరప్ప ఉద్గీర్ అనే పేరుగల భక్తుడు ప్రభు సన్నిధిలో ఉండిరి. ఆయన్ని పిలిచి ప్రభు సామాగ్రి ఇచ్చి, మా వంటి ఫకీరులు ఇవి తీసుకుని ఏం చెయ్యాలి, మీరు తీసుకువెళ్ళండి అని ప్రభు చెప్పగానే అతను నమస్కారం చేసి
ప్రభు, నేను బీదవాణ్ణి, తీసుకువెళ్ళడానికి నా వద్ద మనుషులు లేరు, వాటిని నేను ఏం చేసుకోవాలి అన్నారు. అప్పుడు ప్రభు, ముందు తీసుకుని వెళ్ళండి, మిగతాది అదే సర్దుకుంటుంది, నీవు చింతించకు అన్నారు. ప్రభు ప్రీతితో ఇస్తున్న దానిని ప్రసాదంగా భావించి తీసుకున్నాడు. తర్వాత ప్రభు కృపతో వారి కీర్తి ఐశ్వర్యం పెరిగి ధనవంతులు అయ్యారు. ఈ శంకరప్పను ప్రభు 4 కోసుల దూరంలో ఏదైనా కనిపించేటట్లు దివ్యదృష్టి ఇచ్చారని చెబుతారు. ఇప్పటి వరకు ఈ వంశానికి చెందిన వారు సత్పురుషులై ఉన్నత స్థితిలో ఉన్నారు. విఠ్ఠలరావు తాలూకాదారు. మాణిక్ నగర్లో ప్రభు నివాసం స్థిరమైన తర్వాత ప్రభుకృప లభించిన భక్తులలో విఠ్ఠలరావు తాలూకాదారు అగ్రగణ్యులుగా లెక్కింపబడతారు. విఠ్ఠలరావు చాంగ్లేర్కు చెందిన కులకర్ణి వంశస్థులు. చాంగ్లేర్ చిటుగుప్ప తాలూకాలో ఉంది. హుమానాబాద్కి చెందిన నవాబుల సంస్థానంలో సేక్దరి పనిలో నియమింపబడ్డారు. ఆ సమయంలో 15 రూపాయల జీతం మాత్రమే ఉండేది. విఠ్ఠలరావు ఏ విధంగా పై పదవికి వెళ్లారో వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా వ్రాశారు. విఠ్ఠలరావు భార్య బైనాబాయి మాణిక్ నగర్కి వచ్చి తీర్థం తీసుకోకుండా, ప్రభు దర్శనం చేసుకోకుండా భోజనం చేసేది కాదు. బీదస్థితి నుండి పైకి రావాలని ప్రభు వద్ద ఈ నియమంతో ఉండేది. చివరికి ప్రభు కృపతో 15 రూపాయల జీతం 100 రూపాయలుగా, తర్వాత 700 రూపాయలకు పెరిగి వారి దారిద్ర్యం పూర్తిగా మాసి ఆయన పెద్ద తాలూకాదారు అయ్యారు. ఏ విఠ్ఠలరావు ఇంట్లో అయితే 2 పూటలా తినడానికి తిండి కూడా దొరకలేదో ఆ ఇంట్లో సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది. విఠ్ఠలరావు ప్రభువుని తన ఆఖరి శ్వాస వరకు విస్మరించలేదు. తర్వాత ఆయన లక్షల రూపాయలను ప్రభువుకు సమర్పించుకున్నారు. టోల్ అని చరిత్రకారులు కొంచెం భిన్నంగా వ్రాసిన తాత్పర్యం మాత్రం ఇదే. యజ్ఞం. శ్రీప్రభువు హళీకేట్కు చెందిన యజ్ఞేశ్వర దీక్షితులతో మాణిక్ నగర్లో సర్వతోముఖ అనే పేరుగల యజ్ఞం చేయించారు. ఈ యజ్ఞం విషయంలో చరిత్రకారులందరూ కొద్ది తేడాతో రాశారు. ఆ సమయంలో ఆ యజ్ఞం న భూతో న భవిష్యత్తి అన్న విధంగా జరిగిందని అంటారు. అత్యద్భుతంగా యజ్ఞం జరగడం వల్ల అది చూసిన వృద్ధులు ఆ యజ్ఞం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అంటారు. ప్రభు యజ్ఞం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వేల మంది నివాస భోజన సదుపాయం ఉత్తమ రీతిలో చేయబడింది. అంతమంది జనానికి నివాసం భోజన ఏర్పాట్లు చేయడం ఎంత కష్టం. ఈ యజ్ఞానికి ఏర్పాట్లు 1 సంవత్సరం ముందు నుండి జరుగుతూ వచ్చాయి. అవి పూర్తి అయిన తర్వాత మంచి రోజు చూసి యజ్ఞం ప్రారంభించబడింది. బాలచంద్ర దీక్షిత్ ఇంటివారిపై ప్రభువుకి ప్రేమతో కూడిన మర్యాద ఉండేది. దీక్షితులు కాలం చేసిన తర్వాత ఆయన ముగ్గురు పుత్రులతో పెద్ద కొడుకు యజ్ఞేశ్వర్ దీక్షిత్ హళ్ళీఖేడ్లో నిత్యాగ్నిహోత్రులై ఉండేవారు. మధ్యవారు నారాయణ్ దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుభక్తులలో అగ్రగణ్యులై ఉండిరి. దిగంబర్ దీక్షిత్ విషయంలో ఎక్కువగా వ్రాయబడలేదు. ఈ ముగ్గురు అన్నదమ్ములలో యజ్ఞేశ్వర దీక్షిత్ వంశం హళ్ళీకేడ్లో నివసిస్తూ కీర్తి సంపాదించి ఇప్పటికీ మంచి వంశస్థులై ఉన్నారు. ప్రభువు ఆ ఇంటి వారిపై అత్యంత అభిమానం చూపేవారు. యజ్ఞేశ్వర్ దీక్షిత్ ఉత్కంఠత చూసి ప్రభువు ఆయనకు యజ్ఞం చేయడానికి అనుమతి ఇచ్చారు. స్వయంగా పూర్తి ఖర్చు భరించారు. ప్రభువు ఆశ్రయం దొరికిన తరువాత సర్వదేవతల సమాగమం జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యజ్ఞం చేయాలని నిశ్చయించిన తర్వాత సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది. అన్నపూర్ణాదేవి ప్రసన్నురాలై సర్వత్రా సంతోషం అలుముకుంది. కొంతమంది విద్వాంసులకు యజ్ఞంలో పాలు పంచుకునే అవకాశం కలిగింది. విఘ్నం కలిగించే వారికి కూడా ప్రభు ఉచిత రీతిలో సంతృప్తపరిచారు. సత్పురుషులకే కాకుండా దుష్టులను సమాధానపరచడం మహాత్ములకే సాధ్యమవుతుంది. ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యనిధి ప్రభు ఎక్కడి నుండి తెచ్చారు అనే విషయం ప్రభు చరిత్రలో ఎక్కడా కనిపించదు. యజ్ఞానికి ఖర్చు ఎంత అవసరం అవుతుందో ఊహించడం కూడా కష్టమే. ఎన్నో వేల రూపాయలు దక్షిణగా ఇవ్వడం జరిగింది. సోలాపూర్కి చెందిన ఒకరు ఈ యజ్ఞానికి సంబంధించిన విషయంలో ఇలా వ్రాశారు. యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతూ ఉండడంతో ప్రభుకీర్తి నలుదిక్కులా వ్యాపించింది. యజ్ఞం నడుస్తూ ఉండగా మధ్యలో మహావిఘ్నం కలిగినప్పుడు ప్రభు సామర్థ్యంతో
అది దూరమై యజ్ఞం ఎలా నిర్విఘ్నంగా జరిగిందో కింద వ్రాయడం జరిగింది. ఒక బ్రాహ్మణుని 13-14 సంవత్సరాల కుమారుడు ఒకరోజు చపాతీలు తింటూ అజీర్ణం అయి ఎక్కిళ్లతో మరణించాడు. ఆ శరీరాన్ని యజ్ఞమండపంలోకి తీసుకుని వచ్చి ఆ బ్రాహ్మణుడు ప్రభు ముందు ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రభు ఎన్నో రకాలుగా సముదాయించారు. ఇక ముందు నన్ను మీ కుమారుడిగా భావించి మీరు ఇక్కడే ఉండండి. మిమ్మల్ని చివరి వరకు పోషిస్తాను. మీకు కావలసిన ద్రవ్యం ఇస్తాను అని ఎన్ని రకాలుగా సముదాయించినా ఆ బ్రాహ్మణుడు వినలేదు. చివరికి ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ యజ్ఞమండపంలో శవం ఉండడం వల్ల యజ్ఞ కార్యానికి విఘ్నం కలగడంతో బ్రాహ్మణులకు బాధ కలిగింది. చివరికి ప్రభు తాత్యాసాహెబ్ గారితో ఒక డొప్పలో బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని ఆ పిల్లవాడి నోట్లో పోయమని ఆజ్ఞాపించగానే తాత్యాసాహెబ్ బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని శవం నోట్లో పోయగానే ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అందరూ ఆనందం భరితులై పూర్ణాహుతి గావించారు. పైన జరిగిన వృత్తాంతం యజ్ఞం జరుగుతూ ఉండగా వచ్చిన విఘ్నాన్ని ఎలా తొలగించారో తెలుపుతుంది. టోల్ అని ఆయన ఇంకా విస్తారంగా కింది విధంగా వ్రాశారు. యజ్ఞం కోసం విశాలమైన మండప నిర్మాణం జరిగింది. దేశంలోని విద్వాంసులైన బ్రాహ్మణులు పోగయ్యారు. ధాన్య సామాగ్రి ఎన్నో కోట్ల రూపాయలు ప్రోగు చేయబడ్డాయి. మాణిక్య క్షేత్రంలో ప్రభు దర్బార్లో యజ్ఞం జరుగుతుంది అన్న విషయం 4 దిక్కులా వ్యాపించి వేల మంది ప్రోగవసాగారు. అనేక దేశాలకు చెందిన వారు ఎప్పుడూ ప్రభు దర్శనానికి వచ్చేవారు. యజ్ఞం ఉందని తెలియగానే శాస్త్ర పురాణీకులు, నర్తకీమణులు, ఆటలాడువారు, గోసాయిలు, బైరాగులు మొదలైన వారికి అవసరమయ్యే పదార్థాల బందోబస్తు చేయడం జరిగింది. వచ్చిన వారెవరూ ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరికి అప్పగించిన పని వారు సక్రమంగా చేస్తున్నారో లేదో వచ్చిన వారికి ఏమి కావాలో ఎప్పుడూ గమనిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు, స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టమనేవారు. యోగ్యతను అనుసరించి వస్త్రాలు, నగదు ఇచ్చేవారు. ఏ జాతివారినైనా సరే సంతృప్తిపరిచి పంపించేవారు. ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. గోసాయి, బైరాగులు వచ్చేవారు. వారిలో గుర్రాల్ని, ఎద్దుల్ని ఎవరు ఏది అడిగితే వారికి అది ఇచ్చేవారు. ఎవరైనా ధనం అడిగితే ఇచ్చి వారిని సంతృప్తిపరిచి పంపించేవారు. సకల ఐశ్వర్యం యొక్క మూలస్థానం ఏదైతే నిత్యశ్రీ నిత్యమంగళం అవుతుందో దానిని ఏమని వర్ణించాలి? సృష్టికర్త యొక్క ఏదైనా కృత్యాన్ని తన మనస్సుతో చేస్తే ఎలా ఉంటుందో దాన్ని వర్ణించనలవి కాదు. యజ్ఞం యొక్క పనులు పండితులైన బ్రాహ్మణుల చేతులపై నడుస్తూ ఉండగా ప్రభు రోజులో కొంతసేపు యజ్ఞశాలలో వెళ్ళి కూర్చునేవారు. ముందుగా పూర్తి యజ్ఞశాల ప్రదక్షిణం చేసి లోపలికి ప్రవేశించేవారు. కొంతసేపు స్థిరంగా కూర్చొని ప్రభు తమ కుటీరానికి వెళ్ళేవారు. ఈ విధంగా యజ్ఞం అయిన తరువాత మండలితో ప్రభు సంగమం వైపు స్నానానికి వెళ్ళేవారు. సంగమ ప్రదేశంలో అవభృధ స్నానం కోసం నీరు నింపి ఉంచబడేది. ఈ సమారంభం చూడడానికి దగ్గరలోని గ్రామాల ప్రజలు పోగయ్యారు. ఋత్విక్కులతో ప్రభు యొక్క స్నానానంతరం స్త్రీలకు వాయినదాన సమారంభము జరిగేది. తర్వాత పలహార పంక్తి జరిగేది. అనేక పదార్థాలు బండ్ల నిండా తీసుకొని రాబడి శ్రీకృష్ణ పరమాత్మ గోపాల బాలలతో కలిసి యమునా తీరంలో ఏ విధంగా ఆనందక్రీడ చూపించిరో ఆ విధంగా ఈ కలియుగంలో దత్తావతారి శ్రీ మాణిక ప్రభువులు శ్రీకృష్ణ అవతార కాలంలో చూపిన స్వరూపం సంగమ ప్రదేశంలో చేరిన వేల మంది సమూహంలో పలహారాల పంక్తిలో చూపించారు. యజ్ఞ విషయంలో ఒక ప్రభుభక్తుడు పద్యరూపంలో ఇలా అన్నారు: ఎవరైతే మాణిక్ నగర్లో 1 సంవత్సరం నివసిస్తే, లేకపోతే దత్త జయంతి వంటి మహోత్సవం చూసే మహాభాగ్యం ఒకసారి అయినా లభిస్తే అలాంటి మనుషులకు జన్మ సార్థకమవుతుంది. ఈ యజ్ఞ సమారంభంలో భోజన వ్యవస్థ ఇప్పటికీ వృద్ధులు పొగుడుతారు. విఠ్ఠలరావు తాలూకాదారు పూర్తి ఏర్పాట్లు దగ్గర ఉండి చేయించారు. ఆయన అధీనంలోని చిన్న పెద్ద అధికారులు, పనివారు స్వయంగా శ్రమదానం చేశారు. 4 కోసల దూరం నుండి మడితో వడియాలు, అప్పడాలు, చట్నీలు, ఆవకాయలు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. వడ్డించే విషయంలో అత్యంత
శ్రద్ధ చూపింపబడేది. భోజనం చెయ్యని వారికి వంట సామాగ్రి ఇచ్చేవారు. చిన్నపిల్లలకు పాలు ఇంటింటికి తిరిగి అందించబడేవి. సారాంశం ఏమిటంటే ఏర్పాట్లలో కించిత్తు కూడా లోపం కనిపించకూడదు అనే దీక్షతో పనిచేసేవారు. ప్రభువు నుండి ఎప్పుడూ తమకు ఆజ్ఞ వస్తుందో అని అందరూ ఎదురు చూసేవారు. ఒకసారి ప్రభువు వద్ద నుండి ఆజ్ఞ వచ్చింది అంటే ఆ ప్రకారంగా నడుచుకుని ప్రభువుని సంతోషపరచడం అందరికీ ముఖ్యమైన పనిగా ఉండేది. యజ్ఞ విషయంలో జరిగే పశువధ విషయంలో ఆ రోజుల్లో చర్చ జరిగేది. ఈ విషయంలో మనం ఏమీ చేయలేం. సకలమత స్థాపకుడైన సద్గురువునకు వైదిక మార్గంలో ఉన్న జనాలను ఒక దగ్గరికి చేర్చడం అవసరంగా ఉండేది. అందుకని ప్రభు ఈ యజ్ఞం తలపెట్టారు. ఒక పశుహత్య విడిచి ఇలాంటి యజ్ఞం వంటి ఉత్తమ విధి ఇంకోటి లేదు. పశుహత్య చెడ్డది, కానీ అది విడిచి మిగతా అంతా మంచి జరుగుతుంది. వైదిక ధర్మ ప్రకారం ఇది హత్య కాదని అనిపించడం వల్ల తప్పకుండా యజ్ఞంలో పశువధ చేయాలి అనేవారు వేల మంది ఉన్నారు. ప్రభు దర్బార్లో అన్ని రకాల జనాలకు లాభం చేకూర్చాలి అనే ఉద్దేశంతో చేయబడింది. ఇలాంటి యజ్ఞం ఆర్యదేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని అనిపిస్తుంది. పెద్ద పెద్ద రాజులు ద్రవ్యం ఉన్నా చేయలేని వారు ఉంటారు. కానీ ప్రభు దర్బార్లో నభూతో నభవిష్యతి అన్న విధంగా జరిగింది. మాణిక్ నగర్లో శృంగేరి జగద్గురువులు. మాణిక్ నగర్లో ప్రభు సంస్థానమునకు ఒక రూపం వచ్చిన తర్వాత ప్రభు ఔదార్యం అనేక లోకోత్తర గుణాల కీర్తి పరిమళం ఏ విధంగా విస్తరించిందో దాని వృత్తాంతం ఇప్పటి వరకు తెలుపబడింది. రాజవాడకు చెందినవారు జాగీర్దార్లు పీఠాధిపతుల వద్దకు వెళ్ళి ప్రభుని కీర్తించడంతో వారికి కూడా ప్రభుని చూడాలని ఉత్కంఠ కలిగింది. ఆ సమయంలోనే శృంగేరి మరియు హంపి ఆచార్య పీఠాల మధ్య సంచార క్షేత్ర విషయంలో వాదన మొదలైంది. ఈ వాదన లేకుండా చేసే సామర్థ్యం ఎవరికి ఉందో అని రెండు పీఠాల వారికి దిగులు మొదలైంది. శృంగేరి పీఠ ఆచార్యుల గొప్పదనాన్ని ఒప్పుకొని హంపి పీఠం నిజాం రాజ్యంలో సంచార క్షేత్రం కావాలని హంపి పీఠానికి ఉండేది. శృంగేరి మరియు హంపి ఈ రెండు పీఠాల అధికారులు లేదా పండితులు వస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని ప్రభువుకి చెప్పి తీర్పు చెప్పమని అడగాలని వారికి ఉండేది. హంపి పీఠం జగద్గురువులు ప్రభువు వద్దకు వచ్చారు. వీరు వచ్చి వెళ్ళిన తరువాత నిజాం రాజ్యంలోని స్థలాలు వారి సంచార క్షేత్రాలు అయ్యాయి. ప్రభువు హంపి పీఠం జగద్గురువును అత్యంత ఆదరణ పూర్వకంగా ఎదురువెళ్ళి మాణిక్ నగర్కు తీసుకుని వచ్చారు. మరియు యథాయోగ్యంగా తాత్యా మహారాజ్ గారు గుడిలో పూజ జరిపించి లెక్కలేనంత ద్రవ్యాన్ని దక్షిణగా సమర్పించుకున్నారు. తర్వాత శృంగేరి శంకరాచార్య మఠం నుండి ప్రభు మహారాజ్ వద్దకు వారి సంస్థానమునకు చెందిన రామశాస్త్రి నుండి లేఖ రావడం జరిగింది. మాఘమాసంలో జగద్గురువు తన పరివారంతో స్వయంగా మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు అని ఆ లేఖ సారాంశం. ఈ విషయం చదివి చాలా ఆనందించి 2 నెలల ముందు నుండి స్వాగత సమారంభం ప్రారంభించారు. 60,000 రూపాయల రత్నఖచిత హారాన్ని స్వర్ణకారులతో చేయించి 1,00,000 రూపాయల విలువగల రత్నఖచిత మకుటం మరియు అమూల్యమైన వస్త్రాలను వారి మండలిలోని ప్రతి ఒక్కరికి యోగ్య వస్త్రాలను తయారు చేయించారు. స్వామి నివసించే ప్రదేశం తయారు చేయించి 4 నెలలు ఉంటారని తెలిసి అన్ని రోజులకు సరిపడా భోజన నివాస సదుపాయాలు చేయించి 1 ఏనుగు, 10 మంచి గుర్రాలు, 1 పల్లకి, మేనా, 25 స్వచ్ఛమైన ఆవులు, 10 మంచి జాతి గేదెలను సిద్ధం చేయించారు. జగద్గురువులు సంచారం చేస్తూ దగ్గర నారాయణపేట్కి వచ్చారని తెలిసింది. జగద్గురువుతో పాటు సుమారు 500 మంది జనం, 5 ఏనుగులు, 25 గుర్రాలు, 2 పల్లకీలు, 4 మేనాలు, 10 మంది పాదచారులు, శాస్త్ర పండితులు, ఆవులు, గేదెలు, ఒంటె, ఎద్దు బండ్లతో చౌకీదారులు, చడీదారులు ఇలా అనేకమైన వాటితో శృంగేరి జగద్గురువులు ఉత్సవంగా వస్తున్నారని తెలిసి ఆ రోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. గ్రామంలో వీధులు పూర్తిగా కళ్ళాపి చల్లి రంగవల్లులు వేయబడ్డాయి. గ్రామంలో ప్రతి మూలలో మరియు మహాద్వారం వద్ద అరటి, మామిడి ఆకులతో అలంకరించి స్వాగత సన్నాహాలు వైభవోపేతంగా కనిపించాయి. అష్టమి రోజు పొద్దున్న జగద్గురువు వారి పరివారం
హుమానాబాద్ నుండి బయలుదేరగానే ఇక్కడ ఎదురు వెళ్ళడానికి ప్రభు పరివారం బయలుదేరింది. ముందుగా ఏనుగు గుర్రాలను తీసుకుని తాత్యాసాహెబ్ తన 2 పుత్రులతో ఎదురు వెళ్లి పాదాభివందనం చేసి 2000 రూపాయలను కానుకగా సమర్పించుకుని స్వాగతించారు. రామశాస్త్రి వారి 2 పుత్రులను జగద్గురువుల పాదాల దగ్గర ఉంచి తాత్యావారిని వీరు ప్రభు యొక్క కనిష్ట సోదరుడు అని పరిచయం చేశారు. తర్వాత వారు తాత్యాసాహెబ్ను ఆలింగనం చేసుకుని తన మెడలో ఉన్న అమూల్య హారాలను తాత్యావారికి వేసి 2 పుత్రులకు పుష్పహారం కొబ్బరిని ప్రసాదంగా ఇచ్చి ప్రభు వద్దకు వెళ్ళడానికి పల్లకీలో కూర్చున్నారు. హుమానాబాద్ నుండి స్వామి బయలుదేరగానే ఇక్కడ ప్రభు పాదయాత్రగా తనతో 2000 మంది బ్రాహ్మణులను 2 ఏనుగులను 2000 మంది వెనుక ముందు వస్తూ ఉండగా తుపాకులతో నిజాం రాజ్యం యొక్క సిపాయిలు పేలుస్తూ నడుస్తుంటే పొగతో ఆ ప్రదేశం నిండిపోయి సంతులు సాధువులు బైరాగుల భజనతో నడుస్తూ 10,000 మందితో ప్రభువు రుమాలు కట్టుకొని పీఠాధిపతులను స్వాగతించడానికి పల్లకి బయలుదేరింది. ఇక్కడి నుండి ప్రభు పల్లకి అటువైపు నుండి జగద్గురువుల పల్లకి మధ్య దారిలో కలిశాయి. ఆ సమయంలో ఒకే స్వరంతో జయ జయధ్వానాలు చేశారు. ముందుగానే ప్రభువు భక్తకార్య కల్పద్రుమ అని ఎవరు అనకూడదని జనులకు ఆజ్ఞాపించారు. కారణం ఆయన మన గురువు. ఆయనకు ఈ విధంగా మనం జయకారం చేస్తే వారికి అమర్యాద అవుతుంది. 2 పల్లకీలు దగ్గరకు రాగానే ముందుగా స్వామివారి గర్జన వినిపించింది. ఇక్కడ ప్రభు బృందం ప్రభు ఆజ్ఞాపించిన విషయం మరచి వెంట ఉన్న 2000 మంది ఒకేసారిగా భక్త కార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమత్ రాజాదిరాజ యోగిరాజ త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నీరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభువు మహారాజ్ కీ జై అని ఉచ్చస్వరంలో అనగానే అన్ని దిక్కులా ఆనంద పారవస్యం అయింది. ప్రభు వచ్చిన విషయం స్వామికి తెలిసి అంతమందిలో బ్రాహ్మణులతో రుమాలు కట్టుకొని సాదా టోపీ వేసుకొని శరీరంపై కేవలం జుబ్బాతో చేతులు కట్టుకొని ఉన్న ప్రభు స్వరూపాన్ని చూసి పల్లకీ నుండి దిగి ప్రభు వద్దకు వచ్చారు. ప్రభు నమస్కారం చేయగానే స్వామి గట్టిగా ప్రభువుని ఆలింగనం చేసుకోగానే స్వామివారి నేత్రాల నుండి ఆనందాశ్రువులు రాసాగాయి. ఈ విధంగా 2 మహాపురుషుల కలయిక అద్భుతంగా జరిగింది. ఈ ఆనంద క్షణాలను వర్ణించడం ఎవరి తరమూ కాలేదు. ఆ క్షణంలో మరొకసారి ప్రభు బృందం భక్తకార్య ఉచ్చరించగానే ఆ ఆనంద క్షణంలో అందరూ మైమరిచిపోయారు. కానీ స్వామి మహారాజ్ యొక్క పూర్వాశ్రమ సోదరుడు అహోబల శాస్త్రి పెద్ద విద్వాంసులు స్వాభిమానియై ఉండిరి. ఆయనకు ఈ భక్తకార్య వినగానే అమర్యాదగా అనిపించి కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నారు. తర్వాత 2 పల్లకీలో కూర్చుందామని స్వామి ప్రభువుకు నివేదించుకున్నారు. కానీ ప్రభువు తిరస్కరించి స్వామి యొక్క పల్లకి మోయడానికి భుజాన్ని అందించారు. కానీ ఏదైనా వాహనంలో కూర్చోవాలని స్వామి కోరగా ప్రభు మేనాలో కూర్చున్నారు. మరియు తాత్యాసాహెబ్ కుమారులు ఏనుగు సవారీపై తాత్యా మహారాజ్ నడుస్తూ మాణిక్ నగర్లోని దత్తగాది వద్దకు వచ్చారు. ప్రభు స్వయంగా స్వామిని తీసుకుని వచ్చి వారికి ఏర్పాటు చేసిన రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టారు. స్వామి యొక్క పూజ పాదపూజ తాత్యా మహారాజ్ చేసిన తర్వాత వస్త్రభూషణాలను సమర్పించుకున్నారు. ధూపదీప ఆరతితో పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పంచబడి జయ జయకారాలు చేయబడ్డాయి. తర్వాత స్వామివారి భోజన కార్యక్రమం మొదలైంది. భోజనంలోకి పంచభక్ష పరమాన్నాలు చేయబడ్డాయి. అందరికీ ప్రభుదక్షిణ పంచారు. ప్రభు చేసిన ఆదర సత్కారాలు చూసి జగద్గురువులు సంతోషించారు. తర్వాత ప్రభువు వద్ద నుండి వెళ్ళడానికి స్వామి అనుమతి కోరుతూ ముత్యాల హారం, 1 ఏనుగు, 4 ఉత్తమజాతి అశ్వాలను, 1 పల్లకి, సాలువ, దుప్పటి ఇలా అనేక వస్తువులు ప్రసాదంగా ప్రభు ఎంత వద్దని వారించినా కానుకగా ఇచ్చారు. అలాగే వారి కుమారులకు వస్త్రాలను ఇచ్చారు. చివరికి బయలుదేరే సమయంలో మీరు సకలమత స్థాపిత భక్తకార్య అనడం మానకండి. నాతో వచ్చిన మా సోదరుడు ఇతర పండితులు ఈ అధికారం ఎవరిచ్చారో అడగమని అన్నారు. మీ గాదికి అమర్యాద అవుతుందని అన్నారు.
దానికి నేను సమాధానం ఇస్తాను. కానీ మీకు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. భక్తకార్య యోగ్యమైనది, సకలమత కళ్యాణం చేయండి అని ఆజ్ఞాపించి జగద్గురువులు బయలుదేరి ముందు సంచారానికి వెళ్ళిపోయారు. బ్రహ్మచైతన్య గోంద్ వలేకర్ ప్రభు కృపాకటాక్షం కోసం అనేక మంది సంతులు, మహంతులు, యోగులు, ఫకీరులు ఎప్పుడూ మాణిక్ నగర్కు వస్తూ ఉండేవారు. సమర్థ రామదాస సంప్రదాయంలోని భక్తి యుతులైన బ్రహ్మచైతన్య గోంద్ వలేకర్ చిన్న వయస్సులో సద్గురువులను వెతుక్కుంటూ మాణిక్ నగర్కి వచ్చారు. శ్రీ బేల్సరే వ్రాసిన బ్రహ్మచైతన్య గోంద వలేకర్ చరిత్ర మరియు వాంగ్మయంలో ఇలా వ్రాయబడింది. అక్కల్కోట్ నుండి శ్రీ మహారాజ్ బయలుదేరి మాణిక్ ప్రభు దర్శనం కోసం హుమానాబాద్కి వెళ్లారు. శ్రీ మహారాజ్ ఏ రోజైతే మాణిక్ నగర్కి వస్తున్నారో ఆ రోజు మాణిక్ ప్రభు ఊరి బయట ఎదురు చూస్తూ కూర్చున్నారు. భోజన సమయం కావడం వల్ల శిష్య బృందం ప్రభువును భోజనానికి వెళ్దామని అడిగారు. అరే, భోజనం ఏమిటి? రోజు భోజనం చేస్తాం, కానీ ఈ రోజు నా సోదరుడు వస్తారు, దాని ముందు మీ భోజనం ఒక లెక్క అన్నారు. శ్రీ మహారాజ్ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు ఉంచుకొని పని జరుగుతుందని చెప్పి తిరిగి పంపించారు. 1857 స్వాతంత్ర సంగ్రామం. 1857 సంవత్సరంలో ఉత్తర భారతంలో బ్రిటిష్ వారికి విరుద్ధంగా నానాసాహెబ్ పేష్వా, ఝాన్సీరాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే మొదలైన వారు పోరాడారు. నిజాములకు బ్రిటిష్ వారికి మైత్రి ఉండడం వల్ల దక్షిణ భారతదేశంలో ఈ విషయంపై ఏ ప్రభావం చూపలేదు. కానీ ప్రభువు యొక్క కీర్తి విని నానాసాహెబ్ పేష్వా తన పని నిర్విఘ్నంగా జరగడానికి ప్రభు ఆశీర్వాదం, సహాయం లభించాలని రంగారావు అనే మనిషితో రహస్యంగా పత్రాన్ని ప్రభు వద్దకు పంపించారు. ఆయన ప్రభు వద్దకు వచ్చి ఆ పత్రాన్ని ఇచ్చి మాటల రూపంలో కూడా నివేదించారు. ప్రభు ప్రేమతో రంగారావుని 8 రోజులు మాణిక్ నగర్లో ఉంచుకొని చివరికి ప్రసాదంతో పాటు సంగ్రామం కోసం చాలా ధనాన్ని ఇచ్చి, నానాకు నా తరపు నుండి చెప్పండి, కార్యం సంసిద్ధం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా మీ ప్రయత్నాన్ని ఆపవద్దు, విజయవంతం చేయడానికి దత్తప్రభు సమర్థులై ఉన్నారు అని చెప్పారు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఇది 4వ రోజు అధ్యాయం సంపూర్ణం.